2014 ఎన్నికల టైంలో అప్పుడు ఆనాటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకు సీట్ ఇవ్వమన్నప్పుడు మీరే ఆ రోజున ఎందుకు గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి పార్టీలో తీసుకోవడం జరిగింది. మీరెందుకు ఆ రోజున పోటీ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? వా- అంటే ఆ రోజున పార్టీ పెద్దలతో మాట్లాడింది మీరే, ఫైట్ చేసి చిరంజీవి గారిని పార్టీ ముందు తీసుకొచ్చారు. తెర ముందుకు వచ్చారు ఆయన. ఆ, అయితే ఇందులో ఏంటంటే నేను పార్టీ గెలుపు ముఖ్యం. వ్యక్తిగా నా మీద విశ్వాసం ఉంది ప్రజలకి. కానీ ఇవాళ ఎన్నికలు పరిస్థితి మీరు చూస్తున్నారు. అన్ని ఆయుధాలు ఉండాలి. నేను ఆర్థిక బలవంతుడిని కాదు. నేను ఒక సామాన్య చేనేత కుటుంబానికి చెందినవాడిని. అందుకనే ఏదైనా సరే అన్ని ఆయుధాలు ఉండదే ఇవాళ గెలుపు సాధ్యం కాదు. ఇచ్చేది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ వేవరకు ఒక అసెంబ్లీ సీట్ వస్తుంది. చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ రోజు మరి అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి అదే నా దగ్గర నిజంగానే ఆర్థిక బలం ఉంటే నేను ఖచ్చితంగా ఇంకొకళ్ళ రూట్ వెళ్ళేవాడిని కాదు. గౌరవ నిమ్మల కృష్ణప్ప గారిని తీసుకొని చంద్రబాబు గారితో మాట్లాడి మరి ఆ సీట్ ఇప్పించడం జరిగింది. అదే నేను కూడా ఆర్థిక బలవంతుడిని అయి ఉంటే. అంటే మంగళగిరిలో ఎంతమంది ఉన్నాక నాయకులు ఉన్నా సరే ఆ రోజు మీరు గంజి చిరంజీవి గారిని ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటారు? అంటే అప్పట్లో కొంత సేవాభావం అంతా అతను జనంలో ఉన్నటువంటి సందర్భం. ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా బలమైనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు. ఇక్కడ దేవాలయాల నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాటిలో ముందున్నారు. అందుకనే మనం ఏంటంటే గెలిపే లక్ష్యంగా పార్టీ కోసం అభ్యర్థిని నేను ఎంచుకున్నాను. అది పార్టీకి తీసుకెళ్ళి మరి ప్రపోజల్ పెడితే పార్టీ కూడా అన్ని సర్వేలు చేయించి ఓకే అని మరి ఆయనకి ఆ రోజు ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను నా గురించి ఎప్పుడు చూసుకోవాలి. పార్టీ గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు, తెలుగుదేశం పార్టీ గౌరవే లక్ష్యం అనే నినాదంతో నేను మొదటి నుంచి కూడా పనిచేస్తూ వచ్చాను. ఇట్లా ఎప్పుడైతే 2014లో 7,200 మెజారిటీ ఈ క్లస్టర్ పరిధిలో వచ్చింది. 2019లో 7,200 మెజారిటీ వచ్చింది. 2019లో. అదే 2024లో ఒక ప్రపంచం లాగా లోకేష్ గారు దాదాపు 91,000 చిల్లరతో మెజారిటీతో గెలిస్తే నా క్లస్టర్ పరిధిలో 18,000 మెజారిటీ వచ్చింది. 18,000 అంటే దాదాపు 28,000 ఓట్లు నా క్లస్టర్ పరిధిలో ఉన్నాయి. అంటే అంత స్ట్రాంగ్గా ఈ క్లస్టర్ పనిచేసింది. అదే కాకుండా మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి ఎన్నికల బూతుల్లో కంటే నా సొంత బూత్ ఇక్కడ అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుంది. ఆ విధంగా నేను పని విధానాన్ని పార్టీకి ఎడల గౌరవంతో మరి కష్టపడటం జరిగింది. ఇవన్నీ కూడా మరి పరిగణలో తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా నాకు ఈరోజు పాలిట్ బ్యూరోలో మరి స్థానం లభించిందంటే ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది నారా లోకేష్ గారికి. ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది మీ అందరికీ తెలుసు ఎటువంటి వాళ్ళకి ఆ పాలిట్ బ్యూరోలో అవకాశం ఇస్తారనేది. అటువంటిది ఒక కార్యకర్తగా ఉన్నటువంటి నాకు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అత్యున్నతమైనటువంటి ఇక దాని తర్వాత పదవులు లేవు. పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించారంటే మరి ఇక నాకు నోటెమ్మట మాటలు కూడా రావట్లేదు. అటువంటి గౌరవాన్ని నాకు కల్పించింది వాళ్ళ పార్టీ గౌరవ నారా లోకేష్ గారు. నా హృదయపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా జీవితాంతం కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. సార్, సాధారణ కార్యకర్త అయినటువంటి మీకే ఈ రోజున ఆ హోదా లభించిందంటే పార్టీలో ప్రక్షాళన మొదలైందంటారా? కొత్త తరానికి కానీ యువతకు చాలా పెద్ద పెట్టేశారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది ప్రారంభమే. లోకేష్ గారు రాబోయేటటువంటి తరానికి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాంట్లో కొంత చురుకైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. చాలా మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్లో పెద్దల్ని గౌరవిస్తానే
యువతకి పీట వేసేయాలనేది ఆయన లక్ష్యం. ఆయన శైలి కూడా అలాగే ఉంది. ఇవాళ క్లస్టర్ ఇన్ఛార్జిని, మండల పార్టీ అధ్యక్షురాలని పాలిట్ బ్యూరోకి తీసుకున్నారంటే అటువంటి నిర్ణయమే చేసిందే లోకేష్ గారు. అది సామాన్యమైన నిర్ణయం కాదు. అంటే పార్టీ ప్రక్షాళనలో విధానం ఎలా నడుస్తుందనేది ఇవాళ ఈ కమిటీ స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మాకు ఇచ్చినటువంటి అవకాశాలే ఈ విధానాన్ని ఇంకా కూడా కొనసాగిస్తారు. రాబోయే కాలం పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తించే పనిలోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం లభిస్తుంది. ప్రజలకి మనం ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ కార్యకర్త స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా అనుసరించాల్సిందే. దాన్ని ఎప్పటికప్పుడు మరి కనిపెట్టి ఇవాళ పార్టీ కూడా గమనిస్తూ చూస్తూ ఉంది. అన్ని సర్వేలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే కాదు, వాళ్ళు మరి ఇతర సొంత సర్వేలతో పాటు మరి ప్రైవేట్ సర్వేలతో పాటు సొంత సర్వేలు కూడా చేసి ఎవరు ఏం చేస్తున్నారనేది జల్లిని బట్టి వాళ్ళ చేస్తున్నటువంటి పరిస్థితి. నాకు ఈరోజు పాలిట్ బ్యూరో మెంబరు ఇవ్వటానికి ఒకరోజు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి మాట్లాడారు. నిజంగా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దాదాపు 20 నిమిషాలకు ఈ పైగా పొలిట్ బ్యూరో పదవి ప్రకటించక ముందు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు గారితో మీరు మాట్లాడిన సందర్భం ఏమైనా ఉందా? ఎప్పుడైనా ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడి 1-to-1 మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా ఉందా మీకు? ఉంది. ఖచ్చితంగా 2006లో ఓకే, మొట్టమొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఆయన ఉన్నారు. నేను గౌరవ కీర్తిశేషులు మాజీ రాజ్యసభ సభ్యులు రుమాన రామచంద్రయ్య గారితో కలిసి వెళ్ళా. ఆయన అపాయింట్మెంట్ ఇప్పించారు చంద్రబాబు గారు. ఫస్ట్ టైము ఫేస్ టు ఫేస్ ఆయనతో మాట్లాడింది అదే. అది కూడా నా వ్యక్తిగతం కాదు. ఈ రాష్ట్రంలో చేనేత వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక వింగ్ లేదు సార్, చేనేత విభాగం లేదు, అన్ని పార్టీల్లో ఉన్నాయి. దానివల్ల మనం పోరాటాలు చేయడానికి ఇబ్బందిగా ఉంది. చేనేత వింగు కంపల్సరీగా ఉండాలి, అది అందరి కోరిక చెప్పినప్పుడు ఓకే ధనంజయ్ గారు ఖచ్చితంగా చేద్దాం, రొమాన్లతో మాట్లాడి నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. నెల రోజుల్లోనే కమిటీ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నిమ్మల కృష్ణప్ప గారు అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రచార